హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ బెల్లం గవ్వలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందామండి. పాకం పెట్టే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బెల్లం గవ్వలు అనేది చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. నేను నా స్టైల్లో క్రిస్పీగా చాలా ఈజీగా తయారు చేశాను. ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చేసుకోండి క్రిస్పీగా ఎలా తయారు చేయాలో బెల్లం గవ్వల్ని. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు క్రిస్పీగా కూడా వస్తాయి బెల్లం గవ్వలు అనేది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లోకి ఒక కప్పుతో అయినా దేంతో అయినా ఒక బౌల్తో అయినా కొలిచి తీసుకోండి పిండి అనేది. నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. నేను 2 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. గ్రామ్ ప్రకారం అయితే ఇది ఎగ్జాక్ట్గా 1/2 కిలో వరకు ఉంటుందండి. ఇది మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వ ఉంది కదండి, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసేసి, అంటే మనకు 1/2 కప్పు వరకు వేసేసుకోండి. దాంట్లోనే 3 ఇలాచీలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీరు కావాలంటే బొంబాయి రవ్వ అందులోనే కలిపేసుకోవచ్చు పిండిలోనే, కానీ మనం ఆయిల్లో వేసినప్పుడు అది మీద తేలుతూ ఉంటుందండి. మిక్సీ పట్టి వేస్తే మనకు క్రంచీగా వస్తాయండి బెల్లం గవ్వలు అనేది. దీంట్లో చిటికెడంతా సోడా వేయండి, తినే సోడా. చిటికెడు సరిపోతుందండి. దీంట్లోకి క్రంచీగా వస్తాయి మనకు బెల్లం గవ్వలు అనేది, గుల్లలు గుల్లలుగా వస్తాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి చేత్తోనే పిండిలో కలిసేలా. బాగా సాల్ట్ అంతా బాగా కలవాలి కదండి, అలా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి చేత్తోనే. ఇలా కలిపిన తర్వాత ఒక నెయ్యి కరిగించి తీసేసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి, బటర్ కూడా వేసేసుకోవచ్చు. దీంట్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. నెయ్యినంతా కూడా పిండికి బాగా పట్టించండి. అలా చేత్తోనే కలుపుకుంటూ మనం చూడాలండి, మనకు ఒక ఇలా అంటే ముద్దకు రావాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి నాకు కొంచెం రావట్లేదు, అందుకని మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని మళ్ళీ పిండి కలిపేసుకోండి బాగా కలిసేలా. నాకు ఇప్పుడు పర్ఫెక్ట్గా ముద్దకు వస్తుందండి చేత్తో, అంటే ఇలా. నెయ్యి వేస్తే ఆ బెల్లం గవ్వలు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి ముద్దకు వచ్చేసింది కదా. మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి, సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువగా వద్దండి, చూసుకుంటూ కలిపేసుకొని పెట్టేసుకోండి. సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. మనకు వాటర్ అనేది పీల్చుతుంది బొంబాయి రవ్వ అనేది, అందుకని కొంచెం లూజ్గా అయినా పర్లేదు. దీన్ని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వండి పిండిని. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నేను ఒక 15 నిమిషాల తర్వాత తీసానండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా ఒకసారి పిండిని. అలా చేత్తోనే కలిపిన తర్వాత వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి మనకు. అలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుంటే, చిన్న సైజులో ఉండాలండి గవ్వలు, మరీ పెద్ద సైజులో ఉంటే అంత బాగుండవు. అందుకని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పెట్టేసుకోండి పిండి మొత్తం ఒకేసారి. చూడండి నేను ఇన్ని ఉండల వరకు చేశాను, నాకు ఇన్ని వచ్చాయండి ఆ పిండికి. ఇప్పుడు బెల్లం గవ్వల చెక్క ఉంది కదండి, దాన్ని తీసేసుకొని మనం చేత్తోనే ఇలా బొటన వేలుతో ఇలా అనేసి ఇలా అంటే వచ్చేస్తాయండి. పిల్లలకు ఒకసారి చూపిస్తే మనకు పిల్లలే చేసిస్తారు మనకు. ఒకవేళ మీ దగ్గర బెల్లం గవ్వల చెక్క లేకపోతే అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం డీప్ ఫ్రై చేసే జాలిగంట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని చేత్తోనే బొటన వేలుతో ఇలా అంటే సరిపోతుందండి. అప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లం గవ్వలు అనేది. ఇలానే అన్నీ చేసేసుకోండి గవ్వల చెక్క లేకపోతే. నాకైతే ఇన్ని వచ్చాయండి బెల్లం గవ్వలు అనేది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదని చూసుకున్న తర్వాతే బెల్లం గవ్వలు అనేది వేసేయాలండి. ముందుగా అయితే ఒకటి వేసి చూడండి, అప్పుడు మనకు పొంగు వస్తుంది కదా, అప్పుడు నూనె పర్ఫెక్ట్గా వేగినట్టు. చూడండి అలా వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇలా వేసాక వెంటనే తిప్పకూడదండి, ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మెల్లగా తిప్పుకుంటూ ఉండాలిగా. అలా మెల్లమెల్లగా కదుపుకుంటూ మనకు పొంగు ఉంది కదండి, ఆ మధ్య మధ్య గవ్వలో పొంగు వస్తుంది కదా, ఆ పొంగు స్టాప్ అయ్యేంత వరకు కూడా మనం వేగించుకుంటూ ఉండాలండి. పెద్దగా కలర్ ఏం మారదు, మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి. మెల్లమెల్లగా కదుపుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి మనకు కొంచెం కలర్ మారాయి, ఆ పొంగు అనేది కూడా ఆగిపోయింది కదండి. దాని తర్వాత మనము జాలి గంటలోకి తీసేసుకొని దాంతో మెల్లమెల్లగా తీసేసుకొని అందులో వేసేసుకోండి.
ఒక్కొక్కటిగా తీసేసుకొని అందులో వేసుకుంటే గరిటెతో అలా అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్తుందండి. ఇలాగే మరొకసారి కూడా వేసుకొని వెంటనే కదపకుండా తిప్పుకుంటూ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోవాలండి. ఈ గవ్వల్ని కూడా కొంచెం ఆయిల్ పొంగనేది గవ్వ మధ్యలో ఆగిపోయినప్పుడు అలా తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలానే అన్నీ చేసేసుకోవాలి మనము గవ్వలు అనేది. ఇంతకీ ఈ గవ్వలు మనకు క్రిస్పీగా వచ్చాయో లేదో చూద్దామండి ఒకసారి. ఒకటి తీసుకొని చూడండి మనకు చాలా క్రిస్పీగా వచ్చాయి గవ్వలు అనేది. ఇప్పుడు మనము బెల్లం పాకం చూద్దామండి. పాకం కోసం మందపాటి గిన్నె అయితే తీసేసుకోండి. ఈ బెల్లం అనేది 300 గ్రాములు ఉంటుందండి. మనం పావు కిలో మైదా పిండి అలాగే 50 గ్రామ్స్ వరకు రవ్వ తీసుకున్నాం కదండి. గట్టిగా బెల్లం తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే మీరు 2 కప్పుల మైదా తీసుకుంటే ఎగ్జాక్ట్గా 1 కప్పు వరకు మనం బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. దీంట్లో బెల్లం కరిగించడానికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదు. వాటర్ ఎక్కువగా వేసుకుంటే మనకు బెల్లం అనేది గవ్వలకు బాగా పట్టదు. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి మనకు బెల్లం గవ్వలు అనేది. మెల్లమెల్లగా గరిటెతో కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరిగించండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కరిగించుకోండి. చూడండి నాకు మెల్లమెల్లగా బెల్లం అనేది కరుగుతూ వస్తుంది. మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చండి, అవి చాలా హెల్దీ కూడా. కావాలంటే అది నేను తర్వాత చేసి చూపిస్తాను, బెల్లం గవ్వలు గోధుమ పిండితో. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసేది ఉంటే మాత్రం కంపల్సరీగా పాకం చూసుకోవాలండి. ఒకవేళ మీకు పాకం కావాలి అనుకుంటే ఒక బౌల్లో వాటర్ అనేది పోసేసుకొని చూసుకుంటూ ఉండండి. మనకు పాకం అనేది మనం బెల్లం అందులో పాకం అనేది వేస్తే మనకు ముద్దలాగా రావాలి. వాటర్లో పోసుకున్నప్పుడు ముద్దలాగా రావాలి. పాకం అవసరం లేదు అనుకుంటే చూడండి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, బెల్లం అనేది ఇలా ఉడికినప్పుడు మనకు పాకం అనేది కూడా కరెక్ట్గా వచ్చినట్టండి. ఇలా పాకం లేకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకొని మనం గవ్వలు అనేది ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. అలా మొత్తం గవ్వలకంతా బాగా పట్టించండి, పాకాన్నైనా బెల్లాన్నైనా. అప్పుడు బాగా పడుతుంది మనకు. బాగా కలిపేసుకోవాలి వేడి మీదని. ఇలా దించి కింద పెట్టేసేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసేయండి, లేదంటే మనకు ఆ పైన ఉంది కదండి ఆ పొర అనేది చెరిగిపోతుంది మనం ఇందులోనే ఉంచితే. అలా మెల్లమెల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక దాంట్లోకి తీసేసుకోండి, ఒక ప్లేట్లోకి అన్నీ. చూడండి ఇలాగే అన్నీ తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు ఇలా ఈజీగా తయారు చేసుకోండి మీరు కూడా. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.